జత కన్నా ఒకరిని చేయడం జరిగింది. మొదటి ఎంతో చురుకుగా ప్రతిపక్షంలో మహిళా బృందాన్ని బహుకరించబడుతూ ఒకసారి క్లాస్ పెట్టాలి గట్టిగా. పండగకి జతనం ప్రారంభించేశ్వరరావు గారు పెద్దలు ప్రజలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ జతనం ప్రారంభిస్తున్నారు గౌరవనీయులు గొట్టిపాటి లక్ష్మి గారు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో KRR బోస్, కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, మేలచెరువు మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. రాపడి గిత్త లెఫ్ట్ సైడ్ గిత్త, రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్త శ్రీ మాధవ మహంకారమ్మ తల్లి ఆశీస్సులతో పొన్నమైన విష్ణు భరత్ యాదవ్ గారు, కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు, మేలచెరువు పొన్నమైన విష్ణు భరత్ యాదవ్ గారు, మాధవ గారు. కూర్చోవాలి మీరు, పెన్షన్ మీద పడదు. కోటి జత ముందంజలో ఉన్నాయి. కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు, ప్రవలీష్ రెడ్డి గారు, మేలచెరువు పొన్నమైన విష్ణుభరత్ యాదవ్ గారు, మాతల కమ్మైండి రావాలా, పేరెంతల కొట్టాలా. పొన్నమైన విష్ణుభరత్ యాదవ్ గారు, మాతల ముప్పాడ మండలం, పల్నాడు జిల్లా. రాహోరి ఐలా పైలా నువ్వా నేనా, కేకా కేకా. ఒక నిమిషము 20 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. నిమిషం 20 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. శ్రీ శ్రీ ముందంజలో ఉన్నాయి. పోరాటం చేయాలి. ఆఖరి టైం వరకు కూడా హోరా హోరీ, ఆఖరి జత వరకు కూడా పోటా పోటీ. ఈ రోజు 4 పళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపటి రోజున 6 పళ్ళ విభాగానికి 12 క్వింటాల బండ బరువుతో ప్రదర్శన జరుగుతుంది. రేపటి రోజున సాయంకాలం 4 గంటలకే పోటీలు ప్రారంభిస్తారండి. రేపు సుమారుగా 12-13 జతల వరకు కూడా పోటీకి వస్తుంది. నిమిషం 38 సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి. కేకలు రావాలా, సందడి చేయాలా, ప్రతి రైతులు కూడా ఎంకరేజ్ చేయాలా. రెడీగా ఉండాలి. 8వ రౌండ్ 2004 7 నిమిషముల 52 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు, ప్రవలీష్ రెడ్డి గారు, మేలచెరువు సిస్టమ్. కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు, ప్రవలీష్ రెడ్డి గారు, మేలచెరువు
సమయం 5 నిమిషములు ఉన్నది. ఇప్పుడు వచ్చే రౌండ్ 13వ రౌండ్. కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు, ప్రవదీష్ రెడ్డి గారు మేనేజర్ ప్రదర్శనిస్తున్నారు. కలిపి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రజలకు, ముఖ్యంగా రైతులకి పేరు పేరున నా నమస్కారాలు. ఒంగోలు జాతి అంటేనే ప్రపంచానికే తెలిసిన ఒక బ్రాండ్. ఇదేంటంటే జస్ట్ ఒక పోటీలాగా కాకుండా ఎక్కడైనా ఈ బల ప్రదర్శన కార్యక్రమం ఏంటంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమాలు. రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అట్లాగే పశు సంపద బాగుంటేనే రైతు బలంగా ఉంటారని ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతారు. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం చూస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. ప్రతి సంవత్సరం ఇట్లా మరింత అందరినీ కలుపుకొని ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన సాయి అంకుల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సాయి అన్నతో మేము చిన్నప్పటి నుంచి, కాలేజీ డేస్ నుంచి కూడా సాయి అన్న శిష్యుల్లాగా తిరిగిన వాళ్ళమే. ఆయన ఆర్గనైజేషన్ నైపుణ్యం మాకు బాగా తెలుసు. ఆయన కార్యక్రమం అంటేనే చాలా చక్కగా నిర్వర్తిస్తారు. అందులో ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇంత మంచి వాతావరణంలో, అంటే ఏదైతే మనం మర్చిపోతున్న కొన్ని కళల్ని ఈ రోజున మనకి క్రీడల్ని ఇట్లా దీని రూపాన మనకి ప్రజల్లో తీసుకెళ్ళడం చాలా అవసరం. ఇలాంటి మన సంప్రదాయాల్ని వీటిలందరినీ గౌరవించడం, ఇలాంటి వాటిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. అలాంటిది ఈ రోజున సాయన్న, ఆ రోజున ఎన్టీఆర్ కళా పరిషత్తులో కూడా ఆయన వంతు పాత్ర ఉంటుంది. అలాగనే ఈ రోజున ఇలాంటి మంచి కార్యక్రమం చేశారు. ఆయనతో పాటు సహకరించిన మా కామపల్లి సీనన్న, ప్రసాద్ అన్న, మిగిలిన ఇతర బృందానికి, సుబ్బారావు గారికి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మండవ వెంకట్రావు మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాశి బల ప్రదర్శన ఈరోజు 2వ రోజు 4 పళ్ళ విభాగంలో పోటీలు జరగడం జరుగుతుంది. దీనికి 4-5 జిల్లాల నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి రైతన్న సోదరులు రావడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం జరిపి ఇది 6వ సంవత్సరం ఈ ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వ్యయ ప్రయాసాలు ఖర్చి ఎంతో అధికంగా డబ్బు ఖర్చు అయినా కూడా ఒంగోలు జాతి గిత్తల మీద ప్రేమతోటి విరాళాలు, అంటే రైతు సోదరులు ఎద్దుల మీద ఉన్నటువంటి ప్రేమతో కూడా అందరూ ఆర్థికంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికోసం మాకు అందరూ సహకరించారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.